తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మహాశివరాత్రి వచ్చిందంటే చాలు శ్రీశైల క్షేత్రం అంతా ఒక పక్క శివభక్తులతో మరొక పక్క అలాగే శివుణ్ణి నామస్మరణలు పలికేటువంటి భక్తులు శ్రీశైల క్షేత్రానికి భారీ ఎత్తున వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి చెంచులు ఇక్కడ అడవిలో దొరికేటువంటి కొన్ని వనమూలికలు కావచ్చు, అలాగే కొన్ని ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి వస్తువులు కావచ్చు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కాకపోతే మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు ఒక పెద్ద గడ్డ, దీన్ని భూచక్ర గడ్డ అంటారంట. అయితే ఈ భూచక్ర గడ్డ వల్ల ఇది ఏంటి ఉపయోగాలు, ఇంతకు ఎక్కడ దొరుకుతుందన్న విషయాలు అతను అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, దీని పేరు ఏం పేరు? ఇది తిన్న 10 నిమిషాలకే భూచక్ర గడ్డ. అంటే ఎక్కడ దొరుకుతుంది? శ్రీశైలం ఫారెస్ట్ సార్. అంటే ఇది భూమి బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల భూములు ఉంటుంది సార్, తవ్వి చేస్తాం వేరుని. ఎన్ని అడుగుల లోపల లోతులో ఉంటుంది, ఎట్లా గుర్తిస్తారు దీన్ని? వాళ్ళు చెంచులు ఉంటారు మాకు, వాళ్ళని తీసిపోయి తవ్వి తెస్తాం వేరుని. ఒక పెద్ద పొద మాత్రం ఉంటుంది, ఆ పొదలో ఉంటాం గడ్డ, ఆ పొదని తవ్వి తెస్తాం వేరుని. అంటే ఈ గడ్డ భూమి లోపల అంటున్నారు కదా, ఎన్ని అడుగుల లోపల ఉంటుంది, ఎట్లా గుర్తిస్తారు ఇంతకు? 3 ఫీట్లు సార్, 3 ఫీట్ల లోతులు ఉంటుంది. ఒక పెద్ద తీగలు మాత్రం, ఒక పొద మాత్రం ఉంటుంది, ఆ పొద కింద ఉంటుంది సార్ తీగ. భూచక్ర గడ్డ అంటే దీని పేరు. అంటే ఏంటి ఈ గడ్డ వల్ల తినడం వల్ల ఏంటి ఉపయోగం సార్? ఒంట్లో వేడికి, గ్యాస్ ట్రబుల్కి, తిమ్మిర్లకి, నొప్పులకి, కిడ్నీలో రాళ్ళన్నా కరిగిస్తారు, కడుపులో గడ్డలన్నా కరిగిస్తుంది. అదే సార్ దీనివల్ల ప్రయోజనాలు అంతే సార్. అంటే ఏంటి ఇది ఎంత అంటే మామూలుగా ఏ విధంగా అమ్ముతారు జనాలకి? చక్రము 28, 30, ఫుల్లింగ్ అయితే 50 అట్లా అమ్ముతాం సార్. ఎడ గడ్డను బట్టి అమ్ముతాం, సైజుని బట్టి. అంటే ఇది తినడం వల్ల మీరు చెప్పిన రోగాలన్నీ కంపల్సరీ నయం అవుతాయి సార్. అంటే ఒకసారి తింటే డైలీ పరగడుపున కారం ఆడాలి, ఒక కారం ఆడితే తగ్గిపోతాయి. ఓన్లీ ఇది భూచక్ర గడ్డ ఓన్లీ శ్రీశైలం అడవుల్లో దొరుకుతుందా, బయట కూడా ఎక్కడ దొరుకుతుంది? శ్రీశైలం అడవులు సార్. మేము ఎందుకంటే బయటకి అమ్మనిస్తాం, ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అంతేగాని మిగతా నల్లమల్ల అడవులు బయట కూడా ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడ దొరకదు, ఓన్లీ శ్రీశైలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది. శ్రీశైలం అడవులోనే సార్, శ్రీశైలం అడవులోనే దొరికింది భూచక్రలో. అంటే బయట మీద మొత్తం ఫేకులే, ఎక్కడ ఈ కలమంద గడ్డ వచ్చి ఇది వచ్చి అమ్ముతుంటారు. అట్లాంటిది ఇది భూచక్ర ఒరిజినల్ గడ్డది. శ్రీశైలం ఫారెస్ట్లోనే ఎక్కువ ఉంటుంది ఇది. వాళ్ళు చెంచులకు మేము పోయి అక్కడ కొనుక్కొని వస్తాం, పోయి తవ్వి తీసుకొని వస్తాం. అది అంటే ఈ భూచక్ర గడ్డ మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ అమ్ముతా ఉన్నారు? మేము దాదాపు 7 సంవత్సరాలు సార్, 7 సంవత్సరాలు అమ్ముతాను. ఎప్పుడే మాకు ఇబ్బంది ఏం లేదు, బాగానే జరుగుతుంది. బాగా దేవుడి దయ వల్ల బాగా వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. అది అంటే ఇప్పుడు పెద్దలకైతే మీరు చెప్పారు రోగాలు నయమవుతారు, మరి చిన్నపిల్లలకు తినిపించచ్చు ఇది? ఎవరైనా సార్, చిన్న కానీ పెద్దల వరకు మొత్తం నచ్చు. చిన్న ఒక 2-3 సంవత్సరాలు కానీ సార్, పెద్దల కానీ చిన్నపిల్లల వరకు మొత్తం నచ్చు. టేస్ట్ పరంగా ఎలా ఉంటుంది? మన చెరుకు ఎట్టు ఉంటుంది సార్, చెరుకు నమ్మలినట్టుంది సార్. కొబ్బరి లేకుండా ఉంటుంది, మామూలుగా చక్కెర వేసుకుంటే చెరుకు నమ్మలినట్టుంది. చక్కెర లేకుంటే మామూలుగా తప్ప ఉంటుంది సార్. అది అంటే ఈ గడ్డ తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు సార్? ఏం ఉండదు. గడ్డ తినడం వల్ల ఏ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. మనకు కూడా కొంచెం నరాల వీక్నెస్ కానీ, రక్త కణాలు కానీ, వీర్య కణాలకు బాగా మంచిది సార్. అంటే ఈ గడ్డని మీరు మామూలుగా అంటే సంవత్సరం మొత్తం దొరుకుతుందా, కొన్ని నెలల్లో దొరుకుతుంది? కార్తీక మాసాల నుంచి వస్తుంది సార్, కార్తీక మాసం స్టార్టింగ్ సార్. కార్తీక మాసం శివరాత్రి దాకా ఉంటుంది సార్. అది తర్వాత మిగతా కాలాల్లో దొరకదు సార్, అది దొరకదు. ఎందుకంటే ఇది ఓన్లీ కార్తీక మాసం కానీ స్టార్టింగ్ అయితే, కార్తీక మాసం నుంచి మళ్ళీ శివరాత్రి దాకా ఉంటుంది సార్, ఉగాది దాకా. అంటే ఒకవేళ ఈ గడ్డ వేరే ఊరికి తీసుకపోతే ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది సార్? వారం ఉంటుంది అంతే సార్. బయట ఏం లేదు సార్, బయట పెడితే బాగుంటుంది. అయితే కోస్తుండాలా, కోయకుంటే మళ్ళీ కుళ్ళిపోతుంటుంది. అది మటుకు కోస్తాం. చాలా మంది రకరకాలుగా కలమంద గడ్డని ఇదని యూట్యూబ్లో చాలా మంది పెట్టిండ్రు, అందరూ అదే అనుకుంటుండ్రు. అదేం కాదు సార్, ఇది భూచక్ర ఒరిజినల్ గడ్డ. కావాలంటే రాండి నాతో పాటు చూపిస్తాను, గడ్డ కూడా తవ్వి చూపిస్తా. ఇబ్బంది ఉండదు సార్, ఎవరైనా సార్, చిన్న కాడ నుంచి పెద్దల వరకు మొత్తం సార్. చూశారు కదండి, కేవలం నల్లమల అడవుల్లో శ్రీశైలం ప్రాంతంలో మాత్రమే ఈ భూచక్ర గడ్డ దొరుకుతూ ఉంది. ఇది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు తినవచ్చు. ఏదైతే పెద్దలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఒంట్లో వేడి తగ్గడానికి కావచ్చు, అలాగే గ్యాస్ ట్రబుల్ కావచ్చు. ముఖ్యంగా ఇది ఒక వారం రోజుల పాటు తింటే నయమవుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అని చెప్పేసి ఇక్కడ అయితే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ భూచక్ర గడ్డలు అమ్ముతూ ఉన్నాము. అయితే కాకపోతే దీనిపైన కొన్ని అపోహలు ఏవేవో చెప్తున్నారు, కానీ అవన్నీ అవాస్తవాలు. ఎవరైనా సరే అలా అపోహలు ఉన్నవాళ్ళు శ్రీశైలంలోకి వస్తే మేము నిరూపిస్తాము, దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కాబట్టి తప్పుడు ఆరోపణలు అయితే చేయొద్దండి అని చెప్పేసి, ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి అడవిలో లభించేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ భూచక్ర గడ్డ తినడం వల్ల అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుందే తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పేసి ఇక్కడ భూచక్ర గడ్డ అమ్ముతున్న నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు, పాపులర్ టీవీ, శ్రీశైలం నుంచి.